నేను మొదటగా ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను. ఈ కేసులో మనీ లాండరింగ్ అని కూడా చార్జెస్ పెట్టినారు. ఎక్కడ కూడా సోనియా గాంధీ గారి అకౌంట్ లో కానీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్ లో కానీ, శామ్ పిట్రోడ్ అకౌంట్ లో కానీ, దూబే గారి అకౌంట్ లో కానీ ఒక్క నయా పైసా కూడా వాళ్ళ అకౌంట్ లోకి పోలేదు. నేషనల్ అసెట్స్ కానీ వాళ్ళ అకౌంట్ నుంచి పైసలు కానీ ఈ సో కాల్డ్ వీళ్ళు అలిగేషన్ చేస్తున్నట్టుగా మా నాయకుల అకౌంట్ లోకి వెళ్ళలేదు. నరేంద్ర మోదీ గారు మొన్నటిసారి అప్కి బార్ 400 పార్ అని చెప్పి నినాదంతో ఎలక్షన్స్ కి వెళ్ళిన 2019 ఓటాబొటిన మెజార్టీ రాకుండా ఇటు తెలుగుదేశం అటు నితీష్ తోటి వాళ్ళ మెజార్టీ జేడీయూ తోటి కలిసి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలపైన పోరాడుతూ దేశంలో ఉన్న కులగణన ద్వారా 90% జనాభాకి ఈ దేశ వనరులు చెందాలి, నీరవ్ మోదీ చోక్సీకో లేక విజయ్ మాల్యా లాంటి బీజేపీ తొత్తులకి లేక అంబానీ అదానీ అకౌంట్ పోకూడదు అని నినాదంతో వచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారికి వణుకుడు తిరిగి రేపు మరి అధికారానికి వచ్చే అవకాశం కనబడట్లేదు. కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ గారి పైన నేషనల్ కేసు పెట్టి చేస్తా ఉంది. ఇది పొలిటికల్ వెండట. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఒక లెగసీ అంటే దేశానికి కొరకై, దేశం కొరకై, స్వతంత్రం కొరకై, ఈ దేశ నిర్మాణానికి కొరకై ప్రాణాలు అర్పించిన నాయకుల యొక్క చరిత్ర, వారి వారసత్వం. ఆ వారసత్వాన్ని పుచ్చుకున్న రాహుల్ గాంధీ గారు ఈ కేసులతో భయపడ్డారు. ఎండనక వాననక 4000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసిన ప్రభుత్వం అంచులు చేర్పడే స్థానికి వచ్చినప్పుడు తిరిగి వాళ్ళ జనగణనతోటి సామాజిక న్యాయంతో దేశ భవిష్యత్తు బాగుంటుందన్న నరేంద్ర మోదీ గారు ఈ యొక్క కుట్రపూరితంగా మా నాయకుల పైన, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి పైన విచారణ ఎప్పుడవుతుంది? విచారణ న్యాయపరంగా నువ్వు కేసులు పెడితే దానికి ఇది పూర్తిగా కుట్రపూరితంగా తమకున్న అధికారాన్ని అనుభవ చేసుకుని ఈడీ, సిబిఐ తోటి మీరు విచారణ జరిపిస్తారు. పిఎం మనీ లాండరింగ్ కేసు అని మాట్లాడుతారు. ఎక్కడ మనీ లాండరింగ్, ఎక్కడ సోర్స్? ఇది విచారణ ఎట్లా ఎదుర్కొంటుంది? విచారణ కోర్టు జరుగుతుంది. ప్రజా కోర్టులో ముందు ఈ బీజేపీ, నరేంద్ర మోదీ గారి యొక్క కుట్రపూరిత రాజకీయాలని ప్రజా కోర్టులు ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆ పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భయపడు ధర్నాల కొరకు పూర్తి అసంబద్ధం. అది ఎక్కడన్నా విచారణ అకౌంట్స్ చూసుకోండి. అక్కడ 2000 కోట్ల వంద సంవత్సరాల క్రితం నేషనల్ వచ్చిన ఆస్తులని ప్రస్తుత విలువలు కట్టి ఏదో కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిందన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఒక కంపెనీ రీఆర్గనైజేషన్ ఇది చేయొచ్చు. కంపెనీ రీఆర్గనైజ్ చేసినప్పుడు స్టాక్స్ అలొకేషన్, కంపెనీలో స్టాక్స్ అలొకేషన్ 50% నేను స్టాక్ హోల్డ్ చేసినప్పుడు ఆ 50% అసెట్ నా అకౌంట్ వచ్చినట్టు కాదు. ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్ లో కానీ, శామ్ పిట్రోడ్ అకౌంట్ లో కానీ ఒక్క నయా పైసా వాళ్ళ అకౌంట్ ఎక్కడ కూడా ట్రాక్ లేదు. సో కేసు ఎక్కడ నిలబడదు. కేసు కొట్టివేయబడుతుంది. న్యాయస్థానంలో మాకు నమ్మకం, న్యాయపరంగా పోరాటం చేస్తాం. కానీ ప్రజా కోర్టులో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ధర్నా చేస్తాం.